ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం పరీక్షత్తు అనేటటువంటి ఒక మహారాజు వామదేవ మహర్షి దగ్గర నుంచి గుర్రాలు తీసుకుని వెళ్ళిపోవడం, అవి తిరిగి ఇవ్వకుండా అతనిని అవమానించడం చేయడం వల్ల అతను ఆ పరీక్షితుడి యొక్క ఆఖరి కొడుకైనటువంటి నలుడి పిల్లవాడిని హతుడయ్యేటట్టుగా చేయడం. ఈ రకంగా చేసేసరికి అతను భయపడి వామదేవ మహర్షి దగ్గర నేను అనరాని మాటలు అన్నాను అని చెప్పి క్షమాపణ కోరుకుని తిరిగి తన పుత్రుణ్ణి తెచ్చుకుని ఆ తర్వాత ఆ గుర్రాలను అతనికి ఇచ్చి నమస్కారం చేశాడు. కాబట్టి ఒక బ్రాహ్మణుడితోటి ఏ రకంగా మనం నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పిన తర్వాత, ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను నీకు అని చెప్పి ఆయన ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పాడు. అయితే ఇప్పటి వరకు చెప్పిన విషయాలలో మార్కండేయుడు అందులో ఒక వ్యక్తిగా లేడు. కానీ ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని విన్న తర్వాత ధర్మరాజు గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయాడు. అంతటి చిత్రమైన విషయాన్ని మార్కండేయ మహర్షి సాక్షాత్తు కృష్ణ భగవానుడి సమక్షంలో ప్రతిపాదన చేశారు. అదేంటో మనం కూడా తెలుసుకుందాం. ఇంద్రద్యుమ్నుడు అనబడే ఒక మహారాజు భూమండలాన్ని చాలా కాలం పరిపాలన చేశాడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. దానివలన ఆయనకు కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఆయన ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకుని స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు. ఒక పుణ్యకర్మ చేసి ఆ పుణ్యకర్మ వలన తన ఖాతాలో పుణ్యం పడాలని కోరుకున్న వాడికి మాత్రమే స్వర్గలోక సౌఖ్యాలని అనుభవింపచేస్తారు. పుణ్యకర్మ చేసి ఈశ్వర నేను ఈ పుణ్యకర్మను చేయడం ఏమిటి, నేను మీ చేతి పనిముట్టుని, ఆ కర్మను నా చేత మీరు చేయించారు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు అని అనుకుని ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, అంతా ఈశ్వరుడు చేయించాడు, ఏ ఈశ్వరుడు చేయించాడో ఆ ఈశ్వరుడికి ధారపోసేశాను, ఇందులో నేను చేసింది అన్నది ఏమీ లేదు అని అనుకుంటే ఆ కర్మను ఈశ్వరుడు చిత్తశుద్ధికి ఉపకరణంగా మారుస్తాడు. చిత్తము శుద్ధమైతే ఏదో ఒకనాటికి జ్ఞానం అనే పాయసం పోయడానికి ఆ పాత్ర ఉపయుక్తం అవుతుంది. ఏ రాగబుద్ధి లేకుండా పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళాలి. లోపల వాటి మీద ఏ యాజమాన్య బుద్ధి లేకుండా ఉండాలి. ఆ పుణ్యకర్మను నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. ఈశ్వరుడు చేయించాడు అంతే. అలా అనుకున్నప్పుడు కొన్నాళ్లకు ఆ పాత్రత కలుగుతుంది. అది ఈ జన్మకు కలగవచ్చు, లేదా వచ్చే జన్మకు కలగవచ్చు. ఆ పాత్రత కలగగానే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహించిన ఉత్తర క్షణంలో అద్వైతానుభూతికి లోనవుతాడు. నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రారంధం పూర్తవడానికి మాత్రమే ఇక ఆ శరీరంతో ఉంటాడు. అందుకే అటువంటి వారిని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు బతికే ఉంటారు, శరీరంతోనే ఉంటారు, కానీ మోక్షాన్ని పొందేశారు. ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తున్నారంటే చూడండి ఎంత పుణ్యాత్మలో వాళ్ళు. ఈశ్వరుడు శరీరంలో ఎంతకాలం ఉండమంటాడో అంతకాలం ఉంటారు. ఇప్పుడు శరీరంలో ఉన్నవాడు కానీ శరీరం నేను కాదు అని తెలుసుకుంటాడు. శరీరం పడిపోతున్నా బాధపడడు, శరీరం తాను కాదు కదా, అందుకని ఊరుకుంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. ఇప్పుడు మోక్షపదాన్ని అలంకరిస్తాడు. మోక్షపదానికి వెళ్ళిన తర్వాత ఇక పునరావృత్తి ఉండదు, మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. ఇది శాశ్వతమైన ఆనందం. దీనిని బ్రహ్మానందము అంటారు. అసలు నిజానికండి మహాభారతంలో ఆరణ్య పర్వాన్ని చదవడం అంటే సమస్త ఉపనిషత్ సారాంశాన్ని చదవడమే. ఆరణ్య పర్వాన్ని ఒకదానిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషి అనుష్ఠానానికి సంబంధించిన రహస్యాలన్నీ తెలిసిపోతాయి. ఎలా బతకాలన్నది, ఎందుకు బతకాలన్నది అర్థమవుతుంది. అలా కాకుండా నేను పుణ్యాన్ని అనుభవం కోసం చేసుకుంటున్నాను, ఈ పుణ్యం నాకు ముందర పనికి రావాలి అనుకున్న వాడికి పనికొస్తుంది. అప్పుడు వాడికి కొన్నాళ్ళు స్వర్గలోకవాసం ఇస్తారు. ఈ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయాక కింద పడిపోతాడు. పుణ్యం అయిపోవడం అంటే ఏంటండి, భూలోకంలో కీర్తి మాసిపోవడం. అంటే భూలోకంలో ఎవరూ కూడా ఆ పోయిన అతనిని తలుచుకునేవాళ్ళు లేకపోయినట్లయితే కిందకు వస్తాడు. ఉన్నారు తలుచుకునేవాళ్ళు అనిపించుకోగలిగితే మళ్ళా స్వర్గలోకానికి తీసుకువెడతారు. ఇప్పుడు ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు చాలా మంచి పనులు చేశాడు, చాలా కీర్తి గడించాడు. మంచి పనులు చేయకుండా కీర్తి రాదు కదండి. మంచి పనులు చేస్తేనే కీర్తి ఉంటుంది, చెడ్డ పనులు చేస్తే అపకీర్తి ఉంటుంది. మంచి పని అంటే తన కొరకు తాను చేసుకున్నది కాదు, తన భోగాన్ని త్యాగం చేసి 10 మంది కొరకు తన జీవితాన్ని వెచ్చించడం. ఎవరు తాను అనుభవించవలసిన దానిని అనుభవించకుండా 10 మంది మంచి కొరకు ఉపయోగిస్తాడో అది పుణ్యం అవుతుంది. కాబట్టి లోకంలో దానివల్ల కీర్తి వస్తుంది. భూలోకంలో ఆయన కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన స్వర్గలోకంలో ఉంటాడు. ఇంద్రద్యుమ్నుడు స్వర్గలోకంలో చాలా కాలం నుంచి ఉన్నాడు.
భూలోకంలో ఆయన గురించి మంచి చెప్పుకునేవారు ఉన్నారా లేదా అని ఆయనకు తెలియదు. కానీ స్వర్గలోకంలో ఆ పనిని చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎవరి డ్యూటీ వాళ్ళది కదండి, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. కాబట్టి ఇప్పుడు భూలోకంలో ఇంద్రద్యుమ్నుని పేరు ఎత్తిన వాళ్ళు ఎవ్వరూ కనబడడం లేదు. ఆయన కీర్తి మాసిపోయింది. ఇప్పుడు ఆయనను కిందకు పంపించేశారు. ఇంద్రద్యుమ్నుడు కింద పడిపోతున్నాడు. ఇంద్రద్యుమ్నుడు కిందకి పడిపోతూ తిన్నగా ఎక్కడ మార్కండేయ మహర్షి కూర్చున్నాడో అక్కడికి వచ్చాడు. అంటే ఇప్పుడంటే మార్కండేయ మహర్షి పాండవుల దగ్గరికి వచ్చాడు, కానీ ఇంతకుముందు ఆయన ఎక్కడో ఒక చోట కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదండి. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఇంద్రద్యుమ్నుడు ఆయనతో అన్నాడు, అయ్యా, మీరు చాలా కాలం నుంచి ఉన్నవారు. నేను ఇంద్రద్యుమ్నుడిని, జ్ఞాపకం ఉన్నానా అని అడిగాడు. నాకు అంత జ్ఞాపకంలో లేవు అన్నారు మార్కండేయ మహర్షి. నేను జ్ఞాపకం లేకపోవడం ఏమిటి, గుర్తు వస్తానేమో, బాగా ఆలోచించండి అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దాంతో మార్కండేయ మహర్షి, నాకు జ్ఞాపకం రావడం లేదు, కానీ నాకన్నా పెద్దవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో అన్నాడు. సాధారణంగా మహాభారతం విన్నప్పుడు ఇప్పటిదాకా మార్కండేయ మహర్షినే దీర్ఘాయుష్మంతుడిగా తెలుసుకున్నాం కదండి. ఆయనని చూసినన్ని ప్రళయాలు మరెవ్వరూ చూడలేదని, ఆయనకు ఉన్న ఆయుర్దాయం ఎవరికీ లేదు అని మనం చెప్పుకున్నాం. కానీ అకస్మాత్తుగా ఆయన ఒక విస్ఫోటాన్ని ఏర్పాటు చేశారు. మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ఆయన అన్నాడు కదండి, నాకన్నా పెద్దవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడగమని. మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ఇప్పుడు మార్కండేయ మహర్షి, నీవు వెళ్ళి చూస్తే హిమాలయ పర్వత శిఖరాల దగ్గర ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గుడ్లగూబ. ఆ గుడ్లగూబ పేరు ప్రావారకర్ణుడు. అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆయుర్దాయంలో ఆ గుడ్లగూబ నాకన్నా పెద్దది అన్నాడు. అయితే దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శరీరం ఏదైనా కావచ్చు, లోపల ఉన్న జీవుడు ప్రత్యేకమైన కారణం చేత అందులో ఉంటాడు తప్పితే ఆయనకు పరంపరానుగతమైన విశేష పుణ్యం ఉండే అవకాశం ఉండదు. ఒక్కొక్కరికి పూర్వజన్మ శృతిలో కూడుకున్నటువంటి మహాపురుషులు మనకి మహాభారతంలో కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారో కూడా చెబుతారు. ఆ ప్రారంధం పూర్తయ్యే వరకు బహుకాలంగా అలా ఆ ఉపాధిలో పడి ఉన్నారు అని ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి సమస్త జ్ఞానము ఉంటుంది. వాళ్ళు మనుష్య భాష యందు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది సంభవమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రాణులు వాటి తెలివితేటలు, వాటి జీవనశైలి, వాటి విధానం చూస్తే మనకన్నా కూడా అవి చాలా తెలివైనవి అనే విశేషం తెలుస్తూ ఉంటుందండి. ఇప్పటికీ భూకంపాలు, సునామీలు ఇలాంటివి వచ్చే ముందు మనుషుల కన్నా ముందు ఇతరమైన జంతుజాలానికే తెలుస్తూ ఉంటుంది. ఈ విషయం కూడా మనకి ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఒక గుడ్లగూబ నాకన్నా చాలా పెద్దది, అది హిమాలయ పర్వతం శిఖరం మీద ఉంది, అక్కడికి వెళ్ళు అన్నారు మార్కండేయ మహర్షి. అప్పుడు అక్కడికి వచ్చిన రాజు ఇంద్రద్యుమ్నుడు, సరే నేను ఇప్పుడు ఆ హిమాలయ పర్వత శిఖరాన్ని దగ్గరికి వెళ్ళి ఆ గుడ్లగూబని అడుగుతాను, కానీ నేను వెడితే బాగుంటుందో బాగుండదో, మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది, అందుకని మీరు కూడా నాతో రావచ్చు కదా అన్నాడు. అంటే మార్కండేయ మహర్షి అన్నారు, నాకు కొద్దిగా బడలెక్కగా ఉంది, నేను శక్తి నొసికే మాత్రను ఒకదానిని వేసుకున్నాను, అది లోపల నుండి వేడి చిమ్ముతుంది, అందుకని ఒళ్ళంతా స్వస్థతగా లేదు, నేను రాలేను, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే రాజు అన్నాడు, అలా అనకండి, నేను చాలా పుణ్యం ఉన్నవాడిని, నేను కామరూపిని, నేను కావలసిన రూపాన్ని పొందగలను, ఇప్పుడు నేను గుర్రాన్ని అవుతాను, నా మీద కూర్చోండి, మీకు బడలకు లేకుండా తీసుకెడతానన్నాడు. అని ఇంద్రద్యుమ్నుడే గుర్రమైతే ఆ గుర్రం మీద మార్కండేయ మహర్షి ఎక్కారు. ఇద్దరూ కలిసి హిమాలయ శృంగానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన పిలిచి గుడ్లగూబని అడిగారు, ప్రావరకర్ణుడా, ఇంద్రద్యుమ్నుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా అని అడిగారు. ఆయన తలకొక్కుని, నాకు వయసు అయితే వచ్చింది, కానీ నీవెవరో నాకు జ్ఞాపకం లేదు, పాపం నీవు ఇంత కష్టపడి వచ్చావు, ఒక పని చెయ్యి, నాకన్నా పెద్దవాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడేమైనా గుర్తుపడతాడేమో, ఇక్కడే హిమాలయ పర్వతాలకు దగ్గరలోనే ఇంద్రద్యుమ్నము అని పేరు కలిగిన ఒక సరోవరం ఉంది, అక్కడ నాళికజంగుడు అనే ఒక కొంగ ఒకటి చాలా కాలంగా ఉంటుంది, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళు, కొంగ ఏమైనా చెప్పగలదేమో అన్నాడు. ఇలా అనేసరికి ఇంద్రద్యుమ్నుడు, అయితే మీరు కూడా నాతో రండి అన్నాడు ఆ గుడ్లగూబని. అని మార్కండేయ మహర్షిని, ప్రావరకర్ణుణ్ణి ఇద్దరిని ఎక్కించుకుని ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. మార్కండేయ మహర్షి, ప్రావరకర్ణుడు, ఇక్కడ ప్రావరాకర్ణుడు అంటే గుడ్లగూబ, ఇద్దరూ సరోవరం దగ్గర నిలబడ్డారు. అతడు తన పేరు చెప్పి కొంగ తన ఎరుగునేమో అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ కొంగ తాను ఇంద్రద్యుమ్నుడిని ఎరగనని, కానీ ఆ కొలనులో ఒక తాబేలు కలదని, ఆ తాబేలు అచ్చటి జలచరంలో ఎక్కువ వయసు కలదని, బహుశా ఆ తాబేలుకి నువ్వేమైనా తెలిసి ఉండవచ్చేమో చెప్తే వాళ్ళు తాబేలుని పిలిచారు. ఆయన సరోవరం నుండి ఒడ్డుకు రాలేదు, సరోవరంలోనే ముఖాన్ని ఎత్తి నిలబడ్డాడు. ఎవరు, ఏం కావాలి అని'ఇంద్రద్యుమ్నుడు అనే వ్యక్తి నీకు జ్ఞాపకం ఉన్నాడా' అని అడిగారు. అడిగితే
తాబేలు నీళ్లలోంచి పైకి వచ్చి చూసి ఇంద్రజుమ్నుని గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే దాని కంఠం గాద్గదికమైపోయింది. దాని కంట నీరు కారుస్తూ అంది, ఆయనే ఈ సరోవరం ఏర్పడడానికి కారణం. ఆయన ఎన్నో వేల యజ్ఞయాగాదులు చేశాడు, ఎన్నో లక్షల గోవులను దానం చేశాడు. అన్ని లక్షల గోవులను దానం చేస్తే ఆయన దానం చేసిన గోవులన్నిటినీ కూడా ఆ దానం చేయబడిన వారు తీసుకువెళ్లే వరకు వాటిని ఇక్కడ కట్టారు. వాటిని యజమానులు తీసుకువెళ్లే లోపల ఆ గోవుల డెక్కలన్నీ భూమి మీద దువ్వితే దుమ్ము పైకి రేగి గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలోకి నీరు చేరింది. అందుకని ఈ సరోవరానికి ఆ మహారాజు పేరే పెట్టబడింది. ఇది ఇంద్రజుమ్న సరోవరం. ప్రాణ సంకటం వస్తే ఆయన నన్ను ఎన్నో మార్లు ఆదుకున్నారు. ఎన్నో మాటలు నాకు ఉపకారం చేశాడు. ఆయన నాకు తెలియకపోవడం ఏమిటి? ఆయన మహానుభావుడు అని చెప్పింది. ఆ తాబేలు అలా చెప్పేటప్పటికీ ఇంద్రజుమ్న మహారాజు కన్నుల నీరు పెట్టుకుని చాలా సంతోషించాడు. వెంటనే దేవదూతలు కిందకు వచ్చి ఈ లోకమునందు ఒక పురుషుని కీర్తి ఎంతకాలం ప్రకాశిస్తుందో అంతకాలం అతడు స్వర్గలోకంలో ఉండవచ్చు. నీ గురించి ఇక తలుచుకునేవారు లేరు, నీ కీర్తి మాసిపోయింది అని అనుకున్నాం. నీ గురించి తలుచుకునే తాబేలు ఒకటి ఉంది, కాబట్టి నీవు మాతో రా, నిన్ను స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోతాం అన్నారు. అంటే ఇంద్రజుమ్నుడు అన్నాడు, వస్తాను, కానీ నేను ఆ మార్కండేయ మహర్షిని ఎక్కడో ఉన్నాయనను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆయనతో పాటుగా ఇక్కడ హిమాలయ శృంగం మీద ఉన్న ప్రావరాకర్ణుని కూడా తీసుకొచ్చాను. కాబట్టి వాళ్ళిద్దరినీ వారు ఉన్న చోట దింపేసి వచ్చేస్తానన్నాడు. అసలు మనసు మంచిదైతేనే కదండి పుణ్యం చేయడం అనేది వస్తుంది. కాబట్టి దేవదూతలు రమ్మనగానే ఆయన వెళ్ళిపోలేదు. ఇంద్రజుమ్నుడు దేవదూతలతో వెళ్ళిపోతే ఆయన పుణ్యం చేసినట్టు ఎక్కడవుతుంది? ఆయన మనసుకు ఉన్న లక్షణం అది. కృతజ్ఞతా లక్షణమే అసలు మనిషికి పుణ్యాన్ని పెంచేటట్టుగా చేస్తుంది. ఆయన మళ్ళీ గుర్రం రూపాన్ని పొంది గుడ్లగూపని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మార్కండేయ మహర్షిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మళ్ళీ దేవదూతల దగ్గరికి వచ్చి తిరిగి ఇంద్రజుమ్న మహారాజు గారు స్వర్గలోకానికి చేరుకున్నాడు. ధర్మరాజా, ఇది పుణ్యం విశేషం. నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి. ఎంతకాలం పుణ్యాలను చేసి కీర్తి ఈ లోకమునందు ఉంటుందో అంతకాలం మాత్రమే స్వర్గలోకమునందు నివాసం ఉంటుంది. కాబట్టి స్వర్గలోకాన్ని ఆపేక్షించడం కన్నా దానిని చిత్తశుద్ధి కొరకు ఈశ్వరుడు తనను అనుగ్రహించాలని అనుకుంటే మళ్ళా పుట్టడం, మళ్ళా చావడం, ఈ సుఖదుఖాలు అనుభవించడం అనేవి లేకుండా ఉండగలుగుతాడు. ఒక్కొక్క చోట స్వర్గలోకవాసం అంతా పుణ్యం లేకపోవచ్చు, కానీ చాలా పుణ్యం చేసినవాడు దానిని పుణ్యం కింద ఉంచుకుంటాను అంటే ఉత్తర జన్మల యందు దానిని అనుభవించాలి. కాబట్టి అది జన్మకి కారణమవుతుంది. పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు వాడుకోవాలి అని నిశ్చంతగా సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి ధారపోసినట్లయితే అప్పుడు భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. ఈ క్షణంలో ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. చిత్తశుద్ధి ఏర్పడిన వాడికి జ్ఞానం ఇస్తే సంచితం దగ్ధమైపోతుంది. జ్ఞానం కలగగానే ఇక సంచితం ఉండదు. సంచితం అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపపుణ్యాలు ఇక ఉండవు, కాలిపోతాయి. కాబట్టి స్వర్గలోక నివాసం అనేది ఎంత తాత్కాలికమైనదో, ఎలా కింద పడిపోతారో మార్కండేయ మహర్షి చూపించాడు. అసలు ఇందులో చిత్రం ఏమిటంటేనండి, భగవంతుని యందు భక్తి కలిగిన మార్కండేయుడు భగవంతుని యందు భక్తి కలిగిన ప్రాణులే. కాబట్టి శరీరాలు ఏవైనా తాబేలు, కొంగ అదే శరీరంలో ఉన్నాయి. ఇన్ని పుణ్యాలు చేసి ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రజుమ్నుడి కన్నా వాటి ఆయుర్దాయం ఎక్కువ. అవి సాక్ష్యం చెప్తే ఇంద్రజుమ్నుడు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళగలిగాడు. కానీ ఇంద్రజుమ్నుడు ఇంతకాలం స్వర్గంలో ఉండలేకపోయాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన తాబేలు ఒకటి కూడా వెళ్ళిపోయినట్లయితే మళ్ళా కింద పడిపోతాడు. కాబట్టి ధర్మరాజా, పుణ్యం అనేది కేవలం అనుభవైక వైద్యం కొరికే చేసుకుందాం అనుకోవడం అంత ఉపయుక్తమైన విషయం కాదు. పుణ్యం చిత్తశుద్ధి కొరకు ఉపకరణంగా వాడుకున్నవాడు ఎవడో వాడు ధన్యుడు. అందుకని మనిషి జీవితంలో ఆ క్రమానికి క్రమంగా అలవాటు పడడం అనే దానికి ఒక కోరిక ఉంటే తప్పితే ఆ అలవాటు పడదు. జీవుడికి ఎప్పుడో అప్పుడు ప్రయాణం మీద విసుగు రావాలి. ఇక తిరగవలసిన అవసరం లేకుండా ఈ శరీరం అన్న దానిలోనికి రాకుండా హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఎప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడు అంటే వాడికి అది అత్యంత ఉపయుక్తం అవుతుంది. ఇక తిరగకూడదనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి. అయితే తప్పితే ఈశ్వరుడు పోయాడు, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో పోసేశాడు అంటే ఆ పాత్రకు గల మకిలి దాని వలన సేవనానికి ఉపయోగపడదు, అంటే తాగడానికి ఉపయోగపడదు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్పితే జ్ఞానం అంకురించదు. అందుకే కదండి మళ్ళీ మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మళ్ళీ పుట్టాలి అని అనుకోకుండా
మోక్షాన్ని ఇచ్చేయమని భగవంతుడిని మనం కోరుకుంటూ ఉంటాం. మోక్షాన్ని ఇవ్వాలి అంటే మామూలుగా అల్లాటప్పగా వచ్చేస్తుందిటండి. ఎంత పుణ్య కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ చూడండి, ఇంద్రద్యుమ్నుడిని తలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటేనే అతను మళ్ళీ స్వర్గానికి వెడతారు అన్నారు. అంటే మనం చేసేటటువంటి పనులు ఎవరైనా సరే తలుచుకుని మనల్ని జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు ఉన్నంత వరకే మనం స్వర్గానికి వెడతాం, స్వర్గంలో ఉంటాం. అంటే ముక్తిని పొందుతాం, మళ్ళీ జన్మంటూ లేకుండా ఉంటాం. అది ఎవరూ లేని నాడు మనకి మళ్ళీ మళ్ళీ ఎటువంటి జన్మలు వస్తాయో చెప్పలేం. జలాచరులుగా పుడతామా, లేకపోతే మనుష్యులుగా పుడతామా, లేకపోతే గొప్ప భక్తులుగా పుడతామా అన్నది తెలీదు. కానీ మళ్ళీ మళ్ళీ జన్మలు పుట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ శరీరాన్ని బాధ పెడుతూనే ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఓ చెట్టు నాటించడము, ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఎవరు వేశారో మహానుభావుడు కాస్త సేద తీరడానికి ఎండాకాలంలో బాగుంది అనుకున్నాడు అనుకోండి, ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నట్టే కదండి. కాబట్టి అటువంటివి చేసేటట్టుగా, అందుకే చూడండి, దేవుడు గుళ్ళలోనూ వాటిల్లోనూ ఈ రాతి పలకలు లేకపోతే మెట్లో లేకపోతే కూర్చోడానికి సిమెంటు బల్లలో వేసినప్పుడు ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం అని పెడుతూ ఉంటారు. అంటే అప్పుడైనా ఒక్కసారి వాళ్ళు ఆ సిమెంట్ బల్ల మీదో లేకపోతే ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆ మెట్టు ఫలానా వాళ్ళు కట్టించారనో వాళ్ళ పేర్లు చదివితే వాళ్ళు ఒకసారి జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు పొందిన పుణ్యాన్ని భగవంతుడు వాళ్ళ ఖాతాలో మళ్ళీ వేసేస్తూ ఉంటాడు. అందుకనే అటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడానికే మనం అలవాటు పడుతూ ఉంటే తప్పకుండా స్వర్గానికి వెళ్ళి మోక్షాన్ని పొందేస్తూ ఉంటాం. అంతేగాని చేసిన పుణ్యం ఎవరికైనా గుర్తుందో లేదో అని ఇంద్రజుమ్నుల్లా కింద పడిపోయి మళ్ళీ అడుక్కునే పరిస్థితి రాకూడదు. కాబట్టి కర్మలని పుణ్యకర్మలుగా మార్చుకోవడానికి కాకుండా చిత్తశుద్ధి కొరకు ఆగడం అనేది రావాలి. జన్మ అనేది ఆగదు కదండి, కాలచక్రంలో అలా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరగడం అన్నది ఆగాలి అన్నది కోరుకున్నవాడు ఎవడు ఉంటాడో వాడికి పుణ్యకర్మను మళ్ళీ అనుభవించాలి అనే కోరిక చచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి మహాజ్ఞానులైన వారందరూ కూడా శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు. తాము ఆత్మగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. దాని యందు బలీనమైన స్థితి ఏర్పడితే పుణ్యకర్మాచరణం నందు అనురక్తి ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన జీవన్ముక్తులైన మహాత్ములకు విధి నిషేధాలు అన్వయం కావు. ఇలా ఉండాలి అన్నది కానీ ఇలా ఉండకూడదు అన్నది కానీ అన్వయం కావు. ఎందుచేతనంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసి ఆత్మగా నిలబడిపోయి ఉండిపోతారు. వాళ్ళు జీవన్ముక్తులు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ విషయాన్ని నీవు గ్రహించిన నాడు పుణ్యము పుణ్యము అని వెంపర్లాడడం ఎంత తేలికగా అది హరించుకుపోతుందో, ఎలా పడిపోయి ఉంటుందో, ఎలా పైకి పెడుతూ ఉంటుందో గమనించావు కదా. కాబట్టి దీనిని భరించడానికి ఉపాధి ఏది అనే దానితో సంబంధం లేదు. మనుష్య శరీరం అనేది అన్ని తొడుగులలోకి ఉత్తమమైన తొడుగు. దీనితో అన్ని పుణ్యకర్మలు చేయవచ్చు, బుద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మినహాయింపులు ఉంటాయి. మిగిలిన తొడుగులలో కూడా మహాజ్ఞానులు ఉంటూ ఉంటారు. ఒక్క సనాతన ధర్మంలో మాత్రం జంతు శరీరంలో ఉన్నవారు అద్భుతమైన సభలలో నిలబడి ఉంటూ ఉంటారండి. అందుకే స్వర్గ నరకాల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది ఏది అంటే భగవద్భక్తి. ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది లేకపోయినా సంతోషమే. ఏమైనా పరమేశ్వరుడు ఉన్నాడు, ఏది ఏమైనా పరమేశ్వరుడు ఉన్నాడు అనేవాడికి ఏ లోటు ఉండదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. భగవద్భక్తి కలిగి ఉండటమే సరైన పరిష్కారం కదండి. అందులో ఈ కలియుగంలో భగవద్భక్తి అనేది తప్పకుండా ఉండాలి. భగవంతుడి గురించి వినడం, చదవడం, వెళ్ళి గుళ్ళకెళ్ళి నమస్కారం చేసుకోవడం, పురాణాలు వినడం, వాటిని ఊరికే వినేసాము కాబట్టి మనకి కలి ప్రభావం ఉండదు అనుకోకుండా వాటిని మనం జీర్ణించుకోవాలి, మనస్సులో జీర్ణించేసుకోవాలి. ఎప్పుడు ఏది ఎక్కడ ఏది జరిగింది అనేది మనకి చిన్న విషయం రాగానే ఆ విషయానికి సంబంధించిన పురాణంలో గాథ మనకి మనసులోకి వచ్చేస్తూ ఉండాలి. కాబట్టి చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మానుచరణం చేస్తూ ఉండాలి. భగవద్భక్తి శాశ్వతమైన ఆస్తి. మిగిలిన ఆస్తులేవి శాశ్వతం కాదు. మనం వెళ్ళిపోయిన తర్వాత మనతో వచ్చేది ఈ పుణ్యమైనటువంటి భగవద్భక్తి కలిగినటువంటి ఆస్తి మాత్రమే. ఈ తారతమ్యాన్ని నీవు గమనించవలసి ఉంటుంది అని మార్కండేయుడు ధర్మరాజు గారికి చెప్పడం జరిగింది. మార్కండేయ మహర్షి మాటలు చెప్పిన తర్వాత ధర్మరాజు గారు చాలా సంతోషం, నేను మీరు చెప్పిన విషయాలను పూర్తిగా జీర్ణం చేసుకున్నాను అని ధర్మరాజు గారు మార్కండేయ మహర్షిని ఇంకొక ప్రశ్నని అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి, దానిని మనం ఏ రకంగా మార్కండేయ మహర్షి సమాధానం చెప్పారు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.